ఈరోజు మనం ఒక చాలా పెద్ద టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే మన భూగ్రహాన్ని కాపాడే ప్రణాళిక. అంటే కేవలం చెట్లు నాటడం గురించే కాదు, సముద్రపు లోతుల్నుంచి పెద్ద పెద్ద ఆర్థిక మార్కెట్ల వరకు మన పర్యావరణాన్ని రక్షించడానికి మనం ఎలాంటి సాధనాలు వాడుతున్నామో చూద్దాం. సరే, మొదట ఒక పెద్ద ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు ఒక గ్రహం అంత పెద్ద సమస్యను ఎలా పరిష్కరించగలం? ఆలోచించడానికే కష్టంగా ఉంది కదా. కానీ ఈరోజు మనం దీన్ని సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ లెవెల్ నుంచే మొదలుపెట్టి లోకల్ లెవెల్ వరకు ఒక్కో స్టెప్పు చూద్దాం. రైట్, ఇక మన ప్రయాణం మొదలు. ఈ పెద్ద ప్రశ్నకు సమాధానంలో మొదటి భాగమేంటంటే, మన గ్రహం వాతావరణాన్ని అదుపులో ఉంచే అతిపెద్ద సహజ వ్యవస్థలు. వాటి గురించి ముందుగా చూద్దాం. మన భూమి వాతావరణాన్ని కంట్రోల్ చేయడంలో సముద్రాల పాత్ర చాలా కీలకం. నిజానికి అవి ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ సింక్. అంటే ఏంటి అనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే, వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునే ఒక పెద్ద సహజ స్పాంజ్ అన్నమాట. మనం చేసే పనుల వల్ల వచ్చే CO2లో దాదాపు 3/4 ప్రతి సంవత్సరం ఇవే పీల్చుకుంటాయి. మొత్తం ఎంతుంటుందో తెలుసా? సుమారుగా 2.5 బిలియన్ టన్నులు. అంటే 250 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్. ప్రతి ఏటా సముద్రాలు ఇంత పెద్ద మొత్తాన్ని గ్రహిస్తున్నాయన్నమాట. ఒక రకంగా మనం చేసే కాలుష్యంలో చాలా పెద్ద భాగాన్ని అవే కంట్రోల్ చేస్తూ మన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. అయితే అసలు సముద్రం ఈ కార్బన్ను ఎలా పీల్చుకుంటుంది? దీనికి 2 మెయిన్ పద్ధతులున్నాయి. ఒకటి ఫిజికల్ పంప్. అంటే ధ్రువ ప్రాంతాల్లో చల్లగా ఉండే నీరు బరువుగా ఉంటుంది కదా, అది CO2ను తనలో కరిగించుకొని సముద్రపు అడుగుకి మునిగిపోతుంది. రెండోది ఇంకా ఇంట్రెస్టింగ్, బయలాజికల్ పంప్. ఫైటోప్లాంక్టన్ అని చిన్న చిన్న సముద్రపు జీవులుంటాయి. అవి CO2ను పీల్చుకుంటాయి. అవి చనిపోయాక వాటి దేహాలు సముద్రం అడుగుకి చేరి ఆ కార్బన్ను అక్కడే లాక్ చేసేస్తాయి. ఓకే, ప్రకృతి తన పని తాను చేసుకుపోతోంది. కాని మనవంతుగా మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా. సరే, ఇప్పుడు ఈ సహజ వ్యవస్థల నుంచి మనం సృష్టించుకున్న ఆర్థిక వ్యవస్థల వైపు చూద్దాం. అసలు ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి డబ్బు రూపంలో ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వగలం? ఆ ప్రశ్నకు ఒక సమాధానమే ఈ కార్బన్ క్రెడిట్స్. ఇది ఒక మార్కెట్ బేస్డ్ ఐడియా. గ్రీన్హౌస్ గ్యాసెస్ను తగ్గించడానికి డబ్బు రూపంలో ప్రోత్సాహమివ్వడం దీని ఉద్దేశ్యం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక కార్బన్ క్రెడిట్ అంటే 1 టన్ను కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి వదిలేందుకు ఉన్న పర్మిషన్ లాంటిది. ఈ కార్బన్ క్రెడిట్ సిస్టంలో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది క్యాప్ అండ్ ట్రేడ్. ఇక్కడ ప్రభుత్వం మొత్తం కాలుష్యం ఇంతకు మించి ఉండకూడదని ఒక లిమిట్ పెడుతుంది. దాన్ని క్యాప్ అంటారు. ఇప్పుడు ఆ లిమిట్ కన్నా తక్కువ కాలుష్యం చేసే కంపెనీలు వాళ్లకు మిగిలిన పర్మిషన్లను ఎక్కువ కాలుష్యం చేసే కంపెనీలకు అమ్ముకోవచ్చు. రెండోది ఆఫ్సెట్ మెకానిజం. అంటే కంపెనీలు వాళ్లు చేసే కాలుష్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి సోలార్ ప్లాంట్లు పెట్టడం లేదా అడవులను కాపాడటం లాంటి మంచి పనులకు ఫండింగ్ ఇస్తాయన్నమాట. అయితే ఈ కార్బన్ మార్కెట్లలో కూడా కొన్ని సమస్యలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ వాషింగ్ అనేది పెద్ద ఛాలెంజ్. అంటే ఏంటంటే, కొన్ని కంపెనీలు నిజంగా కాలుష్యం తగ్గించకుండా చవకగా దొరికే ఈ క్రెడిట్స్ కొనేసి మేం పర్యావరణాన్ని కాపాడుతున్నామని గొప్పలు చెప్పుకుంటాయి. అంతేకాదు, ఒకే క్రెడిట్ని ఇద్దరూ క్లెయిమ్ చేసుకోవటం లేదా ఒక అడవిని కాపాడితే అది ఎప్పటికీ ఉంటుందన్న గ్యారంటీ లేకపోవటం, ఇలాంటి సమస్యలు కూడా ఈ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తాయి. సరే, ఈ ఆర్థిక విషయాలు పక్కన పెట్టి ఇప్పుడు మనం భూమి మీద ఉన్న కొన్ని ముఖ్యమైన జీవకేంద్రాల వైపు వెళ్దాం. మన గ్రహం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కీలకమైన పర్యావరణ వ్యవస్థలు చాలా అవసరం. వాటి గురించి తెలుసుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్నది మన భారతదేశ పశ్చిమ తీరం వెంబడి ఉన్న పశ్చిమ కనుమలు. ఇవి కేవలం అందమైన పర్వతాలు మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లలో ఒకటి. అసలు దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక ప్రాంతాన్ని హాట్స్పాట్ అని ఎందుకంటారు? దానికి 2 కండిషన్స్ ఉండాలి. మొదటిది, అక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో ఎండెమిక్ జాతులుండాలి. అంటే ఆ జీవులు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు, కేవలం అక్కడే ఉంటాయి. రెండోది, ఆ ప్రాంతం ఇప్పటికే తన సహజ నివాసంలో కనీసం 70% కోల్పోయుండాలి. అంటే అది చాలా ప్రమాదంలో ఉందన్నమాట. మన పశ్చిమ కనుమలు ఈ రెండింటినీ కరెక్టుగా ఫుల్ఫిల్ చేస్తాయి. ఒక నెంబర్ చెప్తాను, 5,000. పశ్చిమ కనుమలలో 5,000 కన్నా ఎక్కువ రకాల స్థానీయ మొక్కలున్నాయి.
అంటే ఆ మొక్కలు ప్రపంచంలో ఇంకెక్కడా సహజంగా పెరగవు. అక్కడి జీవ వైవిధ్యమెంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. ఇక అక్కడి జంతువుల సంగతైతే చెప్పక్కర్లేదు. సింహం తోక ఉన్న కోతి అంటే లయన్ టేల్డ్ మకాక్, అలాగే 2003లో మొట్టమొదటిసారి కనుక్కున్న ఒక విచిత్రమైన పర్పుల్ ఫ్రాగ్, ఇంకా నీలగిరి తహర్ అనే పర్వతమేక, మన దేశంలో ఉన్న ఏకైక మాంసాహార మొక్క పిచర్ ప్లాంట్. ఇవన్నీ అక్కడి అద్భుతమైన జీవవైవిధ్యానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సరే, ఇప్పుడు ఇంకో ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. అవే చిత్తడి నేలలు లేదా వెట్లాండ్స్. వీటిని సరదాగా బయోలాజికల్ సూపర్ మార్కెట్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఒక సూపర్ మార్కెట్లో రకరకాల వస్తువులున్నట్టు ఇక్కడ కూడా లెక్కలేనన్ని జీవరాశులుంటాయి. అందుకే ఇవి భూమి మీద అత్యంత ఉత్పాదకత ఉన్న ప్రదేశాల్లో ఒకటి. ఈ విలువైన చిత్తడి నేలలను కాపాడడానికే రామ్సార్ కన్వెన్షన్ అనే ఒక అంతర్జాతీయ ఒప్పందముంది. 1971లో ఇరాన్లోని రామ్సార్ అనే నగరంలో దీన్ని మొదలుపెట్టారు. మన దేశంలో 1981లో చిల్కా సరస్సు మొట్టమొదటి రామ్సార్ సైట్గా గుర్తింపు పొందింది. ఇక ఇప్పుడు చూస్తే ఇండియాలో 75 కన్నా ఎక్కువ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఇండియాలోని కొన్ని ఫేమస్ రామ్సార్ సైట్స్ ఏవంటే కియోలాడియో నేషనల్ పార్క్, ఇది సైబీరియన్ కొంగలకు విడిది. మన చిల్కా సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవి అయిన సుందర్బన్స్, ఇంకా తేలియాడే దీవులకు ఫేమస్ అయిన లోక్తక్ సరస్సు. ఇవన్నీ మన దేశ జీవ వైవిధ్యానికి నిజంగా మూలస్తంభాలలాంటివి. ఓకే, ఇప్పటిదాకా మనం మొత్తం పర్యావరణ వ్యవస్థల గురించి చూశాం. ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్దాం. అంటే ఆ వ్యవస్థల్లో ఉండే ఒక్కో జీవజాతిని కాపాడటానికి ఎలాంటి అంతర్జాతీయ చట్టాలున్నాయో చూద్దాం. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జంతువులు, మొక్కల వాణిజ్యాన్ని కంట్రోల్ చేయడం. అంటే వాటిని అమ్మడం, కొనడం వల్ల ఆ జాతులు పూర్తిగా అంతరించిపోకుండా చూడడం. ఈ సైట్స్లో 3 లెవెల్స్లో రక్షణ ఉంటుంది. అపెండిక్స్ 1లో పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవులని పెడతారు. పులులు, ఏలుగులు లాంటివి. వీటి వాణిజ్యం పూర్తిగా బ్యామ్. ఇక అపెండిక్స్ 2లో ప్రస్తుతం అంత ప్రమాదంలో లేవు కానీ కంట్రోల్ చేయకపోతే ప్రమాదంలో పడే జీవులుంటాయి. హిప్పోపొటామస్ లాంటివి. వీటికి పర్మిట్లు కావాలి. ఇక అపెండిక్స్ 3లో ఏదైనా ఒక దేశం ఈ జీవిని మా దేశంలో కాపాడాలనుకుంటున్నామని అడిగితే వాటిని ఈ లిస్టులో చేర్చుతారు. మరి మన భారతదేశం ఈ సైటెస్ను ఎలా అమలు చేస్తోంది? మన దగ్గర 1972లో వచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది కదా, దాని ద్వారానే దీన్ని అమలు చేస్తారు. ఏనుగు దంతాలు, పులి చర్మాలు, రోజ్వుడ్ లాంటి వాటి స్మగ్లింగ్ను ఆపడానికి ఈ చట్టం చాలా ఉపయోగపడుతోంది. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూద్దాం. గ్లోబల్ లెవెల్ నుంచి మొదలుపెట్టి ఒక చిన్న జీవి వరకు ఇవన్నీ ఎలా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయో అర్థం చేసుకుందాం. చూశారు కదా, గ్లోబల్ కార్బన్ మార్కెట్ల నుంచి మన పశ్చిమ కనుమల లాంటి హాట్స్పాట్స్ వరకు, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ఒక చిన్న పులిని కాపాడటం వరకు ప్రతీదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ఇందులో ఏ ఒక్క లింక్ బలహీనపడినా మొత్తం సిస్టమ్ దెబ్బతింటుంది. సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే, మన భూగ్రహాన్ని కాపాడటానికి కావలసిన టూల్స్ అన్నీ మన దగ్గరున్నాయి. కార్బన్ మార్కెట్లు, అంతర్జాతీయ చట్టాలు, రక్షిత ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. కాని అసలైన ప్రశ్న ఒక్కటే, వీటన్నింటినీ మనం టైంకి ఉపయోగిస్తామా లేదా? ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నాను.